సోదరుడు ఏర్పాటు చేసే కిరణ్ టీవీకి న్యూస్ ద్వారా మరి కిరణ్ టీవీ యజమాని కిరణ్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. మరి ఈ రోజు మాతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే కనుక మరి ఏదైతే నెల్లూరు పార్లమెంట్ మరి పవన్ కళ్యాణ్ గారు గత 30వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ అన్నింటిలో కూడా ఒక అబ్జర్వర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్న సాధకులు ఏదైతే 28 మంది సాధకులను ఏర్పాటు చేసి అక్కడ ప్రతి పార్లమెంట్కి అబ్జర్వర్లు పెట్టారు. దానిలో భాగంగానే ఏదైతే నెల్లూరు పార్లమెంట్ ఉందో నెల్లూరు పార్లమెంట్కి మరి సాధకులతో పాటు నన్ను ఇక్కడ అబ్జర్వ్ చేసి ఈ 5 రోజుల ప్రక్రియలో ఇవాళ 6వ రోజు ఏదైతే కార్యకర్తలు వారి యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఈ రోజు వరకు చూసుకుని 900 అప్లికేషన్స్ ఇప్పటివరకు మేము ఈ గత 6 రోజుల నుంచి కూడా తీసుకున్నాం. మరి రేపటి రోజు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తప్పనిసరిగా ఈ కార్యకర్తలు ఇచ్చే అప్లికేషన్స్ కూడా మేము అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి నోటీసులో పెడతాం తప్పనిసరిగా. మరి అధ్యక్షులు దాన్ని స్క్రూటినీ చేసి ఎవరు దేనికి బాధ్యత వహిస్తారన్న ఆలోచన మీద పూర్తిగా ఆయన అందరికీ కూడా ఒక బాధ్యతలు ఇచ్చే విధంగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. అంటే పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకునేలో భాగంగా కూడా జనసేన పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు 2014లో ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఆయన వెన్నంటే ఉన్నటువంటి 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవాళ పదవిలో ఏదైతే రేపు రాబోయే పదవిలో కూడా వారికి సహకరించే విధంగా కూడా ఈయన తీసుకున్న నిర్ణయానికి మరి ఈ రోజు మేము గత 6 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధకులు మేము ఇక్కడంతా పనిచేస్తాం. చాలా నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక నెల్లూరు పార్లమెంట్కి అబ్జర్వర్గా పెట్టింది. నాకు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరితోటి ఈ సాధకులు కానీ ఇక్కడ కార్యకర్తలందరితో ఈ 6 రోజుల నుంచి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరితో కలిసి పనిచేయడానికి. నిజంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 900 పైచీలకు సభ్యత్వాలు ఇక్కడికి అప్లికేషన్స్ వచ్చింది. నిజంగా దాంట్లో చూస్తే కనుక ఎస్టీ యానాదులు, ప్రత్యేకంగా మత్స్యకారులు, యాదవ సోదరులు, మరి బీసీ వెనకబడిన వర్గాల నుంచి కూడా ఎక్కువ మంది బలిజ వచ్చినటువంటి ఎక్కువ మంది చిన్న చిన్న వర్గాల నుంచి వచ్చి ఆయనతో పని చేస్తాం పవన్ కళ్యాణ్ గారితో. అంటే మాకు ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా సరే నేను అడుగుతున్నా, అక్కడ ఏమైనా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు, మీ పార్టీకి ఏం లేదని మేము పార్టీకి సేవ చేయాలి, నా దగ్గర ఉన్నా లేకపోయినా ఆయన స్ఫూర్తితో వివిధ రకాల సేవ చేస్తామని ఆలోచనలు కూడా చెప్పారు. అంటే మరి ముఖ్యంగా వాళ్ళ గతంలో కూడా కరోనా విషయంలో కూడా పనిచేసిన తీరు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఉన్న డబ్బులతోటి ఉన్న గ్రామస్తులందరికీ కూడా నిత్యావసర వస్తువులు కానీ వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఒక సేవతో పాటు కార్యకర్తలకి ప్రజలకి కూడా అండగా ఉండాలని ఆలోచనతో వాళ్ళ కార్యకర్తలు అందరూ వస్తున్నారు. తప్పనిసరిగా మరి పార్లమెంట్ కూడా రాబోయే రోజుల్లో ఒక కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా మరి పార్లమెంట్కి ఒక నాయకత్వం, బలమైన నాయకత్వం అందిస్తారు. నియోజకవర్గాలు కూడా 7 నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి మంచి ఇన్ఛార్జీలు పెట్టి ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ కూడా జనసేన బలం చేకూర్చే విధంగా కూడా ముందుకెళ్ళి తెలియజేస్తారు. మీరేమన్నా రికమెండేషన్స్ చేస్తారండి? తప్పనిసరిగా అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అప్లికెంట్స్ ఎవరైతే ఇస్తున్నారో అన్ని కూడా వారు చెప్పే విధానం దేనికి అర్హులు అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన నేరుగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆయన బాధ్యతలు ఇస్తారు. మీరు గోదావరి జిల్లా నుంచి వచ్చారు. సహజంగా గోదావరి జిల్లాలో మీరు జనసేన పార్టీకి కానీ గతంలో పీఆర్పీ కానీ చూసిన ఆ ఒరవడి వేరు. ఒక ఉపెత్తున ఉంటారు కార్యకర్తలు కావచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో సహజంగా ఒక్క సీటు కూడా లేదు, పోటీ చేయలేదు. కానీ అలాంటప్పుడు మీరు ఈ రెస్పాన్స్ ని మీరు ఊహించారా? నిజంగా మా జిల్లాలో పీఆర్పీ నుంచి చూసుకుంటే కనుక ఆ రోజున మరి కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్ళిన కనుక జనసేనకి కానీ పీఆర్పీకి బలమైన. కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా చూశాను ఇక్కడ ఈ 5 రోజుల ప్రక్రియలో కూడా ఒక్క సామాజిక వర్గమే కాదు, ప్రతి బడుగు బలహీన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీలు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము పనిచేస్తాం, ఆయన అంటే అభిమానం ఉంది మాకు, మాకు ఏది ఆశ. చాలా మంది ఏంటంటే ఇవాళ మీరు పదవుల ప్రక్రియ పెట్టారు, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ బాగుండాలి, ఆయన బాగుండాలి, పార్టీ కోసం మేము పనిచేస్తాం, మేము ఏ రకంగా సరే మనం ఉపయోగించుకోండి అని ఆలోచనలు వస్తున్నారు. నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఈ 6 రోజుల ప్రక్రియ కూడా. ఇక్కడ కూడా సరైన లీడర్షిప్ లేకపోవడం, కొంత లీడర్షిప్ లేకపోవడం వల్ల ఇక్కడ కొన్ని పార్టీ ఇబ్బంది పడుతుంది. దాన్ని తప్పనిసరిగా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇక్కడ కొన్ని విభేదాలు ఉన్నాయి, అవి కూడా సెటరేట్ చేసి ఇక్కడ రాబోయే ఎలక్షన్స్ ఏదైతే ఉంటాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ పంచాయతీలు కానీ వివిధ రకాలైన లోకల్ ఎలక్షన్స్ అన్నీ వస్తాయి త్వరలోనే. ఏదైతే మా కూటమి ధర్మంలో మాకున్న ప్రక్రియలో కూడా
మా ప్రయారిటీ ప్రకారం వచ్చే ప్రతి చోటన కూడా మంచి గెలిచే అభ్యర్థులు కూడా పెట్టి ఇక్కడ కూడా జనసేన అన్నది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి గెలిచే క్యాండిడేట్లు కూడా మేము టికెట్లు ఇచ్చే విధంగా కూడా మేము తప్పనిసరిగా సన్నద్ధం అవుతామని చెప్పి సందర్భంగా అవకాశం తెలియదు. దొరుకుతుంది నెల్లూరులో. మాకు ఒక్క సీటు కూడా మాకు కేటాయించలేదు, మేము ఒక్కళ్ళన్నా చేస్తే మేము గెలిపించుకునే వాళ్ళమని. ఈసారి నెక్స్ట్ కి ఆ రకమైన ఒక బలాన్ని జనసేన పుణికిపుచ్చుకుంటుందా? అలాంటి నాయకత్వాన్ని ఈ ముందుకు తీసుకు- తప్పనిసరిగా నేను ఉంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఈ 6 రోజులు నేను ఇక్కడ ఉండి వీళ్ళందరూ కార్యకర్తలందరూ దగ్గరగా ఉన్నాను. గతంలో పీఆర్పీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ పార్లమెంట్ లో కూడా ఒక ఆ రోజున ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. నెల్లూరు నుంచి సిటీ కూడా గెలవడం అది చెప్పారు మన కార్యకర్తలందరూ చెప్పడం జరిగింది. చూద్దాం ఏదైతే మరి రాబోయే 2029 ఎలక్షన్స్ లో కూడా నెల్లూరు నుంచి కూడా తప్పనిసరిగా జనసేన పార్టీ నుంచి కూడా ఉన్న పార్లమెంట్ లో కూడా ఏదో ఒక పార్లమెంట్ లో లేదా 2 పార్టీలో ఉన్న పరిస్థితులు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా తయారు చేసే విధంగా కూడా మేము ముందుకు వెళ్తాం తప్పనిసరిగా.